నమో వెంకటేశ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కుంభకోణాన్ని సభ ముందు ఉంచడానికే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇది ఏప్రిల్ 29, 2023 సంవత్సరం. భక్తులు విశ్వాసంతో హుండీలో వేసినటువంటి కానుకలు లెక్కించేటువంటి పరకామణిలో పెదజీయర్ మఠం గుమాస్తా రవికుమారు $112 విలువైనటువంటి దాస్తూ దొరికిపోయాడు అధ్యక్ష. దాన్ని కేవలం 9 నోట్లు మాత్రమే దొరికాయి. అంటే 112 నోట్లు దొరికితే కేవలం 9 నోట్లు మాత్రమే దొరికాయని కేసు పెట్టారు అధ్యక్ష. ఎవరైతే దొంగిలించాడో రవికుమార్ గత 20 సంవత్సరాలుగా ఇలాగే పరకామణిలో విలువైన వజ్రాలు, డాలర్లు, కానుకలు దొంగిలిస్తున్నాడని తెలిసింది. చెన్నై, హైదరాబాద్, తిరుపతి, బొంబాయిలో 100 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని తెలిసింది అధ్యక్ష. ఇక్కడే అప్పటి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి దోపిడీకి తెల్లేపారు అధ్యక్ష. రవికుమార్ అనే ఎవరైతే దొంగతనం చేశాడో అతన్ని భయపెట్టి లొంగ తీసుకున్నారు. 100 కోట్ల విలువైన ఆస్తులను తమ బినామీల పేరు మీద దోచేశారు అధ్యక్ష. అనుమానం రాకుండా ఒక నాటకాన్ని కూడా తెరదీశారు అధ్యక్ష. దొంగతనం జరిగిన 20 రోజుల తర్వాత రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నటువంటి సుమారుగా 14,43,00,000 డాక్యుమెంట్ వాల్యూ ఉన్న స్థిరాస్తులని తిరుమల తిరుపతి దేవస్థానానికి బదిలీ చేస్తూ దాన్ని స్వీకరించమని ఉత్తరం రాశారు అధ్యక్ష. మామూలుగా ఎవరన్నా దానం ఇస్తే పత్రికల్లో ప్రకటన ఇచ్చి స్వీకరిస్తారు. అది కూడా చేయకుండా ఒప్పేసుకున్నారు అధ్యక్ష. కరెక్ట్ గా 3 నెలల తర్వాత అధ్యక్ష ఈ డాక్యుమెంట్ చూడండి. లోక్ అదాలత్ కోర్టులో రాజీ చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ ఆఫీసర్ తో పాటుగా. ఆ కేసును రాజీ చేసుకుని వదిలేశారు కూడా అధ్యక్ష. ఈ వదిలేసే సమయంలో దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను కూడా మాయం చేశారు అధ్యక్ష. ఎవరైతే భక్తులు కానుకలు ఇస్తారో వీళ్ళ భద్రత లేదు అన్న ఆలోచనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకు తీవ్ర మనోవేదనని గురి చేస్తుంది అధ్యక్ష. తోచిన కానుకలు మేము కూడా వేసాం, అది దేవుడికి చేరలేదు అంటే ఎంత దారుణమో ఆలోచన చేయాలి. నిజంగా దేవుడికి చేరినాయా, అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలోకి పోయినాయా అని తప్పనిసరిగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దోషుల్ని కఠినంగా శిక్షించాలని, భక్తుల మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.